జనగామ జిల్లా దేవరుప్పల మండలం లకావత్తండ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి స్వయానా కొలువైన క్షేత్రం మైనింగ్ మాఫియా చేతిలో పడి ఉనికి కోల్పోతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జను దేవరుప్పల మండల బీఆర్ఎస్ బృందంతో కలిసి మెమరాండం అందజేసి గుట్ట మీద జరుగుతున్న మైనింగ్ పర్మిషన్ను రద్దు చేయాలని కోరారు. గుట్ట వద్ద మైనింగ్ పనులు జరిగితే ఆ దేవాలయాన్ని ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ పనులను ఆపి దేవస్థానం యొక్క మనుగడను కాపాడి 2 కోట్ల రూపాయలతో దేవాలయ అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. మళ్లీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల ఆ పనులు మొదలుపెట్టారని మండిపడ్డారు. గుట్ట వరకు బీఆర్ఎస్ నాయకులు వెళ్లి పనులను అడ్డుకోవడానికి వెళ్తే మా నాయకుల మీద కేసులు పెట్టి నోటీసులు పంపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. దేవరుప్పల మండల సర్పంచులు, ముఖ్య నాయకులు, 3 మండలాల నుంచి కూడా నాయకులు కూడా రావడం. కలెక్టర్ గారికి నిన్ననే టైం తీసుకున్నాం. వానకొండయ్య గుట్ట గతంలో పర్మిషన్ ఇచ్చింది వాస్తవమే. ఆన్లైన్లో ఇచ్చారు. దాదాపు 7 years కింద ఆన్లైన్లో ఇచ్చిన దాన్ని నేను ఆఫ్ చేయడం జరిగింది. అప్పుడు నేనే లెటర్ ప్యాడ్ మీద రాసి గ్రామ పంచాయతీ తీర్మానం లేదు, అదే తిరిగా ఇది ప్రజలకు ఇబ్బంది అవుతుంది, అలా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉన్నది, ప్రజలు కూడా ఇబ్బంది పడతారు, దయచేసి అన్ని గిరిజన తండ్రులు ఉన్నాయి చెప్పు దాన్ని ఆపు అని నేను కలెక్టర్కి లెటర్ రాసి కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ రాసి దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి ఈరోజు అది ఎట్లా వచ్చిందో మళ్ళా పర్మిషన్ వచ్చిందని తవ్వకాలు మొదలుపెట్టారు. సరే, నా మీద కూడా కోర్టు నోటీసులు ఇచ్చారు. కోర్టు పోయి స్టే తెచ్చినా కూడా నేను ఆపు స్టేను వ్యతిరేకించి కూడా నేను పనిచేయటం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళు ఏ రూపంగా పర్మిషన్ వచ్చిందో ఏందో ఎవరికి అర్థమవుతలేదు. మా మీద, మా కార్యకర్తల మీద, ప్రజల మీద కూడా విపరీతమైన కేసులు పెట్టారు. సరే, అవన్నీ తట్టుకుంటాం ప్రజల కోసం. మా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు, ఏ పోరాటానికైనా సిద్ధంగా. ఎట్టి పరిస్థితుల్లో తవ్వకాలు ఆపాలనేది మా కోరిక. 1 నెల రోజుల నుంచి పని స్పీడప్ చేశాను. మాకు చాలా బాధ ఏంటంటే